కొన్ని విషయాలు పట్టుకోవద్దు, వదిలిపెట్టాలి. నేను అందరిలో మంచోని అనేది నాన్ సెన్స్. నీ జీవితం కూడా అంతే, నీ జీవితం అంతే, నీ బ్రతకంతే. బాస్ ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు పట్టించుకోరు, ఎవరేం చేసినా పట్టించుకోరు. ఒక్క తప్పు చాలు, అదే నేను 10 మందిలో కనిపిస్తూ ఉంటది. అవునా కాదా? బతికి ఉండి సాధించొచ్చా, చచ్చిపో సాధించొచ్చా? గెలుస్తారు, ఇంటర్వ్యూలో గెలుస్తారు, ఎక్కడికి వెళ్ళినా గెలుస్తారు. భయం అనేది ఉండదు మనిషికి. ఈ భయము, ఈ మంత్రం యొక్క మీనింగ్ తెలుసుకోవాలంటే నేను చాట్ జీపీటీ వాడి పెద్ద పెద్ద వ్యాసాలు రాసి పడేసేస్తున్నా. తెలివి నాదేం కాదు, అదే రాస్తుంటుంది. కాకుంటే మనకు కొద్దిగా కరెక్ట్ చేసుకోవాలి. బుక్ రాసేస్తుందండి, బుక్ రాసేస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీలో తెలుగులో వచ్చిందండి. తెలుగులో ఒక కథ చెప్పండి, ప్లీజ్ టెల్ మీ ఏ స్టోరీ చెప్తుంది. ఎంత 10-20 సెకండ్స్లో స్టోరీ వస్తుంది మీకు. స్టోరీ ఇన్ తెలుగు కూడా వచ్చేస్తుంది. కింద ఇప్పుడు దాంట్లో ఇమేజ్ క్రియేటర్ కూడా వచ్చేసింది. క్రియేట్ ఇమేజ్ లైక్ అంటే ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, పీపీటీ అంటే పీపీటీ చేస్తుంది. ఇంకా మనకి ఏం పని చెప్పండి ఫ్యూచర్లో? అంటే అందరు నాతో పాటు చెప్పండి, మారుతున్న, చెప్పండి గట్టిగా, సౌండ్ గట్టిగా, మారుతున్న కాలంతో పాటు మనం మారాలే. మారకుంటే మార్పు చేత మార్చబడతాము. ఇంగ్లీష్లో ఏనండి, యూ నీడ్ టు చేంజ్ విత్ ది చేంజ్. ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ ది చేంజ్, చేంజ్ విల్ చేంజ్ టు చేంజ్. అదర్వైజ్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. మొత్తం చెప్పుర్రి. సో యూ నీడ్ టు చేంజ్ విత్ చేంజ్. మారుతున్న కాలంతో పాటు మారాలి, లేకుంటే మార్పు చేత మార్చబడతాం. నేను ఒకప్పుడు బుక్స్ రాసామనండి, తెలుగులో బుక్స్ రాశాను, పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ రాసి ఇలాంటి కాన్ఫరెన్స్కి తీసుకెళ్ళడము, మోసుకెళ్ళడము, అమ్మడము, తీసుకురావడం పెద్ద తలకాయ నొప్పి ఉండే. అన్ని విషయాలు అప్డేట్ కావాలి. ఇప్పుడు బుక్స్ రాయడం మానేశాను. నాకు కావాల్సిందంతా ఇది ఇస్తుంది. ఇప్పుడు బుక్స్ తీసుకెళ్తే వాళ్ళు చదువుతారా? చదవరు. 2014 వరకు మేము చాలా కష్టపడేవాళ్ళం. 2014లో యూట్యూబ్ అనేది చాలా పాపులర్ అయింది. 2008లో వచ్చిన 14 చాలా పాపులర్ అయిపోయింది కొద్దిగా. అప్పుడు మదన్ గుప్తా గారని చిక్కడపల్లిలో ఉంటారు. వారు ఏం చేశారు, మేము వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ రామకృష్ణ మఠంలో ఇటువంటి క్లాస్ చేస్తున్నప్పుడు అక్కడ రవి ఎలా కూర్చున్నాడో అలా కూర్చొని వీడియోలు తీశాడండి. రవి అండి, అందరు చెప్పడుకుంటున్నారు రవికి, ఇంకేం ఫ్రమ్ హైదరాబాద్. సో ఇలా వీడియోలు తీసి ఫస్ట్ వీడియోలు అప్లోడ్ చేశాం, ఇంపాక్ట్ అనే పేరు మీద. అప్పుడు వీడియోలు ఇంకా ఉన్నాయి. వీడియోలు అప్లోడ్ చేశాం అంటే దాని అర్థమైంది, పుస్తకాలు చదవట్లే, వీడియోలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు కావాల్సిన సబ్జెక్ట్ అంతా యూట్యూబ్లో ఉందా లేదా? చెప్పండి గట్టిగా. అందుకోసమే మనము యూట్యూబ్ను మనం వాడుకోవాలా, మనను యూట్యూబ్ వాడుకోవాలా? కొద్దిగా గట్టిగా చెప్పాలి ప్లీజ్. రైట్. అయితే నా మాట విన్న వాళ్ళందరూ ఇలా కొట్టండి, సౌండ్ రాలే, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా తీసుకురండి. నాతో పాటు చెప్పండి, నా టైం నేను వాడితే, చెప్పాలి గట్టిగా, నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా మాట నేను వాడితే, నా ఫోన్ నేను వాడితే, నన్ను నేను వాడితే నేను అనుకుంది అవుతాను. గట్టిగా, నేను అనుకుంది అవుతాను, నేను అనుకుంది అయితా. నా టైం నేను వాడకుంటే, నా మైండ్ నేను వాడకుంటే, నా మాట నేను వాడకుంటే, నా ఫోన్ నేను వాడకుంటే, నన్ను నేను వాడకుంటే, నన్ను ఇంకోటి వాడుకుంటాడు. నేను చెప్పింది రైట్ అయితే గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇఫ్ యూ యూజ్ యువర్ మైండ్, if you use yourself, you will become whatever you want, boss. If you don't use yourself, these all problems will come. మనం ఏమనుకుంటాము, మీకు తెలుసా, ఇటువంటి ఒక క్లాస్ హైదరాబాద్లో కండక్ట్ చేయాలంటే మీరు అటెండ్ కావాలంటే ఎంత డబ్బులు కట్టాలో తెలుసా? మీకు ఇంతమంది క్లాసులు ఒక దగ్గర వినాలంటే ఎంత ఖర్చు అయితే చెప్పండి. మీరు గెస్ చేసి చెప్పండి, తెలుసా అసలు? అంటే లైఫ్ ఇప్పుడు జోలికల్ పైసలు తీస్తే కదా, ఎంతైతే తెలుసా? ఎంత తెలుసా? 2 లక్షల రూపాయలు అవుతుంది. కరెక్ట్, 2 lakhs రూపీస్ అవుతుందండి. 2 lakhs రూపీస్ వర్త్ క్లాసులు, అన్నం పెట్టి, ఏసీలు పెట్టి, మంచి ఎల్ఈడి పెట్టి
మంచి కుషన్ చైర్లు ఇచ్చి కూర్చోవా అంటే లేదు సార్ పోతా ఇంటికి. నేను చెప్తాను కదా, మా టైంలో ఇవన్నీ లేకుండే, అది అవసరం లేకుండేనేమో, కానీ నిజం చెప్తున్నాను, ఎన్ని ఇచ్చినా సరే మీరున్నారంటే మీకు నా సల్యూట్స్, మీకు నా వందనాలు, మీకు నా అభినందనలు. రైట్. సో ఫ్రెండ్స్, మరి అది చేయాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మార్నింగ్ 7 AM మీకు ఎంతమంది బిజీ ఉంటారండి ఎవ్రీడే? మార్నింగ్ 7 AM ఎంతమంది బిజీ ఉంటారు? మేమేం చేస్తున్నాం తెలుసా? ఎవ్రీడే మార్నింగ్ 7 AM క్లాస్ ఉంటుంది బాస్. ఎవ్రీడే మార్నింగ్ 7 AM క్లాస్ ఉంటుంది. ఈరోజు మాట్లాడిన వాళ్ళు మీకు 1 year వరకు మాట్లాడరు. ఎవ్రీడే 7 AM టాప్ మోస్ట్ స్పీకర్స్తోని, పద్మశ్రీ అవార్డ్స్, సైంటిస్టులతోని, రకరకాల టాపిక్లు. దానికి వీడియో అనేది ఎగ్జంప్షన్, అంటే మీరు పండుకొని కూడా పక్కన పండుకొని కూడా వినొచ్చు. దీనికి ఖర్చు అవుతుందా చెప్పండి గట్టిగా? మొబైల్ డేటా పోతుంది, అంతవరకు గ్యారంటీ. అంతే కదా. అంటే ఇన్ని రకాల ఫెసిలిటీస్ మీకోసం ఏర్పాటు చేస్తున్నాం. ఒకప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2014 టైంలో అనుకుంటాను, వెంకట్ గారికి హాల్ లేకుండే. అక్కడ సత్య గార్డెన్, సత్యలక్ష్మి గార్డెన్ ఉండే ఎంట్రన్స్ ఆఫ్ కరీంనగర్లో. అక్కడ ఆ చిన్న హాల్లో మార్నింగ్ 9 o'clock నుంచి రాత్రి 9 వరకు పెట్టాడు వెంకట్ గారు. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 6-7 years బ్యాక్. ఇక్కడ కూర్చుంటూ మాట్లాడుకున్నాం, అప్పుడు స్టూడెంట్స్ ఏంది, ఇప్పుడు స్టూడెంట్స్ ఏంది, అప్పుడు టీచర్స్ ఏంది, ఇప్పుడు ట్రైనర్స్ ఏంది. సో రకరకాలుగా మారుతూ ఉంది. మీతో పాటు ఈ టెక్నికల్ స్కిల్స్ అప్పుడు లేకుండే, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఎందుకు? రేపటి నాటికి ఇదే అర్థమవుతుంది, వేరే అర్థం కాదు. కాబట్టి దాన్ని జోడించి మీకు చెప్పడం జరుగుతుంది మిత్రమా. అందుకోసం చెప్తాం, మనం వాడుకోవాలా, మనం ఇంకోళ్ళు వాడుకోవాలా? గట్టిగా వాడుకోవాలంటే ఏం చేయాలి కొద్దిగా మాట్లాడుకుందాం. డన్. ఇప్పుడు నాకు విషయం చెప్పండి, మీకు టెన్షను, ఫ్రస్ట్రేషను, బాధ, దుఃఖము అలాంటివి వస్తుంటాయా రావా? గట్టిగా వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారు బాస్? అరే మాట్లాడండి. ఏడుస్తారా? ఓకే, మీకు అట్లా అర్థం కాలే. నేను ఎగ్జాంపుల్ చెప్తా బాస్. నా రంగు ఎట్లుంది? గట్టిగా చెప్పాలే. కడుపులో ఎంత మంటుంది, నన్ను నల్లగుండా అంటున్నాడు. నేను చామని చేయని చెప్పొచ్చు కదా, ఎంత మంటనో కడుపులో మంట. ఓకే సరే బాస్, నేను నల్లగున్నా. ఈ హాల్లో కొంతమంది, అక్కడక్కడ కూర్చున్న కొంతమంది అసహ్యంగా తెల్లగా ఉన్నారా లేరా? ఉన్నారా లేరా చెప్పండి గట్టిగా. ఇప్పుడు నాకు చెప్పండి బాస్, ఈ నల్లగున్నోడు తెల్లగే ఛాన్స్ ఉందా? తెల్లగున్నోళ్ళు నల్లగే ఛాన్స్ ఉంది, కానీ నల్లగున్నోళ్ళు తెల్లగే ఛాన్స్ లేదంటే ఇది పర్మనెంట్ కలర్ కదా. ఇప్పుడు నాకు చెప్పండి, నేను ఉన్నదానికి బాధపడాలా, ఆనందించాలా? ఇది నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం తెలుసా? నేను నల్లగున్నా, నాకు నల్ల పిల్ల వస్తుంది. ఈ ప్రాబ్లం మొదలు పెట్టాలంటే ఒక చిన్న టెక్నిక్ నేర్చుకుందాం. రెడీయా? మీ చేతిలో పెన్ను ఏదైనా ఉంటే చూపించండి. పెన్ను, చిన్న తేలిగ్గా ఉన్న ఐటమ్ ఏదైనా చూపించండి. పెన్ను ఉందా? ఇలా చూపించండి అందరు కూడా, లేకుంటే ఏదో ఒకటి చూపించారు దయచేసి. స్పెక్స్ కానీ, విజిటింగ్ కార్డు కానీ. మొబైల్ వద్దమ్మా, మొబైల్ వద్దు, లైట్గా ఉండాలి, 5 grams కంటే ఎక్కువ ఉండద్దు. పైకి లేపండి. ఓకే బాస్, మన దగ్గర సౌండ్ వస్తుందా? పాటలు కూడా వస్తాయా? కావాలంటే పాటలు కూడా వస్తాయా? ఓకే, ఓ పాట పెట్టు. దింపద్దు. ఇప్పుడు మీరు ఇది పట్టుకుంది బరువుందా? గట్టిగా చెప్పండి, బరువుందా? రైట్, అలాగే పట్టుకోండి. ఒక 10, 20, 30 నిమిషాలు పట్టుకోండి. బరువు లేదు కదా, పట్టుకోండి కొద్దిసేపు. చూస్తాను ఎంతసేపు పట్టుకోండి. సగమే లేపినావు, నీకు సగమే వచ్చు కాక. పైకి. ఇప్పుడు హ్యాపీగా ఉందా? గట్టిగా ఆయన పాట పెట్టడం ఏం పెట్టాడు? హ్యాపీగా పెట్టు. మా పాటనే పెట్టండి. హ్యాపీగా ఉందా చెప్పండి గట్టిగా. హ్యాపీగా ఉందా? ఎవరైనా ఎస్ అంటే ఆయన అట్లే పట్టుకోవాలి. అర్ధగంట పట్టుకోవాలి. 108 వచ్చేంత పట్టుకోవాలి. బాస్, మీరు పట్టుకుంది బరువుందా? క్షమించాలి, గట్టి చెప్పండి. లేదు, బరువు లేదు. ఆయన పట్టుకుంటున్నా కొద్ది ఏమవుతుంది? ఏడ బరువు అవుతుంది అన్న. అట్లే అలానే కుర్చీ మీద పెట్టేసి చెయ్యి. ఏమవుతుంది ఇక్కడ? ఏమవుతుంది చెప్పండి గట్టిగా. ఇలా ఎంతసేపు పట్టుకోగలరు? గట్టిగా. మిత్రమా, మీ అందరు అడుగుతున్నాను, ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పండి. ఇలా పట్టుకోవడం కావాలన్నా, స్వేచ్ఛ కావాలన్నా?
స్వేచ్ఛ కావాల్సిన వాళ్ళు దింపండి, పట్టుకుంటూ వాళ్ళు అట్లే పట్టుకోండి. స్వేచ్ఛ కావాల్సిన వాళ్ళు దింపండి, మిగతా వాళ్ళు మాత్రం అట్లే పట్టుకోండి. అయ్యా పట్టుకుంటే ఏమొస్తుంది లాస్ట్కు? ఎస్ ఆర్ నో? అందుకోసమే కొన్ని విషయాలు పట్టుకోవద్దు, వదిలిపెట్టాలే. అట్లే పట్టుకుంటారు. మా నాయన గట్లనే, మా అమ్మ ఇట్లనే, మా వాడు ఇట్లనే, పక్కింటి వాడు గట్లనే అని వాళ్ళు అట్లే పోయి వాళ్ళు గట్లే ఉంటారు. నువ్వు ఇట్లే ఉండు. లేదు సార్ ఇది చాలా అన్యాయం సార్, వాడు మారతలేడు. ఫస్ట్ నువ్వు ఎస్ ఆర్ నో? సో అనవసరంగా మానసిక అశాంతి, మానసిక ఆందోళన ఎక్కడి నుంచి వస్తుంది? నేనే రైటు. చెప్పండి గట్టిగా, నాతో పాటు చెప్పాలి. నేనే రైటు, నేనే రైటు. అయిపోయి అవుట్. యు ఆర్ అవుట్ ఫ్రమ్ ది పీపుల్. మనుషులకు దూరం వెళ్ళిపోయారు మీరు. ఎప్పుడైతే నేనే రైట్ కాదు బాస్, కొన్ని తప్పులు అవుతూ ఉంటాయి అంతమందితోని. తప్పులు కొంతమంది చేస్తుంటారా, చేయరా? చెప్పండి గట్టిగా నాకు. మీరందరు మంచోళ్ళ? సౌండో కాదని చెప్పారు కదా. పోనీ ఒక్కరు మంచోలేరా ఇక్కడ? ఒక్కరు? నువ్వు మంచోడివా? శుద్ధపూసా? ఓకే, ఇప్పుడు ఆయన మంచోడు కదా. సరే, కొద్దిగా మంచోళ్ళు ఎంతమంది? కొద్దిగా మంచోళ్ళు, కొద్దిగా మంచోళ్ళు. వాహ్, నువ్వు అసలు మంచిదని కదా నువ్వు. ఓకే వినండి, మీరు మంచోళ్ళో చెడ్డలో మీకు చెప్తే కాదు భయ్, ఒక ఎగ్జామ్తో తెలుసుకుందాం. రెడీయా? సౌండ్ నాతో పార్టిసిపేట్ చేయాలి. నేను అడిగిన ప్రశ్న రైట్ అయితే రైట్ అనండి, లేకుంటే రాంగ్ అనండి. ఓకేనా? మీరు మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, మనసున్న వాళ్ళు. మీ జేబులో కానీ పర్సులో కానీ ఎంతో కొంత డబ్బు ఉంది. ఆ డబ్బు మీరు కష్టపడి సంపాదించింది, లేదా మీ అమ్మ నాన్నది. ఆ డబ్బంతా మాకు ఇచ్చిపోతారు. ఇక్కడ మాత్రం టైట్. ఓకే, ఫస్ట్ టైంలో మీరు గెలిచిరు బాస్. మళ్ళీ అడుగుతాను, ఇప్పుడు నాకు కొద్దిగా ఆలోచించి రైట్ రాంగో చెప్పాలి. ఓకే బాస్? ఓకేనా? సూర్యుడు తూర్పున ఉదయించును, పడమట అస్తమించును. నిజమా? అసలు సూర్యుడు ఉదయిస్తాడా? చెప్తాలే, సూర్యుడు ఎక్కడున్నా అక్కడే ఉంటాడు. నువ్వు నీ చుట్టూ తిరుగుతావు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాడా? సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతాడా? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాడన్నది నిజము, వాస్తవము. ఇట్ ఈస్ ఎ ట్రూత్. భూమి తన చుట్టూ తాను తిరుగుతాడు కాబట్టి సూర్యుడు తన చుట్టూ తిరుగుతూ అనుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆలోచన చెప్పండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు రైటా? గట్టిగా చెప్పాలి. పడమట అస్తమిస్తాడు రైటా? ఇంతకుముందు రైట్ అన్నారు. అంటే మనం తెలుసుకోని వరకు విషయాలు ఇట్లా ఉంటాయి బాస్. ఇప్పుడు ఏం చేయండి అమ్మా, ఏం చేయండి భయ్యా, ఇంటికి ఫోన్ చేయరి, ఇంటికి ఫోన్ చేయరి. ఏమే ఏందా ఇప్పుడు ఫోన్ చేసామంటుంది ఆమె. అది ఒక సంగతి అయ్యింది, వీ కన్వెన్షన్ లాంటి. ఏమైందంటే సంగతి ఏంటంటే సూర్యుడు ఉదయించడం చెప్పు, ఇంటికి ఫోన్ చేసి చెప్పు. ఆమె ఏమంటే తెలుసా, ఏడ కూర్చున్నావో చెప్పంటుంది ఆమె. అర్థమైందా? అర్థమైంది, గట్టి చెప్పండి, కొట్టండి గట్టిగా. అంటే నువ్వు ఏ నిజము చెప్పినా ఈజీగా యాక్సెప్ట్ చేయరు. మనం ఏం నేర్చుకున్నామో, సూర్యుడు మార్నింగ్ లేవస్తాడు, రాత్రి వంటాడా? సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పాము వచ్చి చంద్రుడిని మింగుతుంది, సూర్యుడిని మింగుతుంది. అవునా? మింగుతాదే. నమ్మకాలు వేరు మిత్రమా, మూఢనమ్మకాలు వేరు. నమ్మకాలు అనేది సైన్స్, మూఢనమ్మకాలు అనేది క్రియేటెడ్ వన్. చెప్పండి, మన నమ్మకాల్లో ఉండాలా, మూఢనమ్మకాల్లో ఉండాలా? సూపర్స్టిషన్లో ఆ నమ్మకాలు ఎలా ఉండాలంటే, నేను అందరిలో మంచోని అనేది నాన్ సెన్స్. ఇప్పుడు దీంట్లో 3వ భాగం వెళ్దాం. నేను ఒక లెక్క చెప్తా భయ్, లెక్క రైట్ అయితే రైట్ చెప్పాలి, రాంగ్ అయితే గట్టిగా రాంగ్. స్టార్ట్ చేయాలమ్మా, గట్టిగా వినాలి. రైట్ చెప్తే రాంగ్ చెప్తే 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16, 16 + 16 32, 32 + 8 40, 40 + 40 80, 80 + 20 100, 100 - 50 50, 50 - 25 25, 25 - 20 is 5, 5 × 5 35, 35 + 5 40.
ఏమైంది? ఏమైందమ్మా? మీ ప్రాబ్లం ఏం చెప్పండి గట్టిగా. గట్టిగా సౌండ్ చెప్పండి. నేను తప్పు చేసినా? ఏం తప్పంట? అవునా? నా లెక్కల ముందు చెప్పిన రైట్ చెప్తే రైట్ చెప్పమన్నా, రాంగ్ చెప్తే రాంగ్ చెప్పమన్నా, అంతకుముందు ఎన్ని లెక్కలు రైట్ చెప్పినా ఎవడ పట్టించుకోలే. ఎన్ని లెక్కలు రైట్ చెప్పినా బాస్? గిదో లెక్కన ఎన్ని తప్పులు చేసి చెప్పుర్రి గట్టిగా. ఏం తప్పు చెప్పుర్రి? నేను చెప్పిన రైట్లని చెప్పుర్రి. గుర్తులే. నీ జీవితం కూడా అంతే, నీ జీవితం అంతే, నీ బ్రతకంతే బాస్. ఎన్ని మంచి పనులు చేసినా ఎవరు పట్టించుకోరు, ఎవరేం చేసినా పట్టించుకోరు. ఒక్క తప్పు చాలు, అదే నేను 10 మందిలో కనిపిస్తూ ఉంటుంది. అవునా కాదా? దిస్ ఈజ్ హ్యూమన్ లైఫ్. లేదు నేను చక్కగా ఉంటా, నీ చక్కగా డాష్. ఏం చేసినా అంటారు. చెప్పండి గట్టిగా. ఏం చేసినా, ఏం చేయకున్నా నీ మొత్తం డబ్బు దానం చేయి. వాడి డబ్బే దానం చేసి ఉంటారు, వాడి తమ్ముంది చేయలేదంటాడు. ఓ కిడ్నీ దానం చేయి, ఇంకోటి చేయలేదంటారు. సార్ నో అంటే మనుషులు ఎలా ఉంటారో నాతో పాటు చెప్పండి గట్టిగా. ఓకే, 1 2 3 అని చెప్పాలి. అతని చెప్తారా? అందరితోని. అమ్మా నేను చెప్తున్నా కదా, ఎవరైతే మ్యారేజ్ కాలేదో 10 daysలో మ్యారేజ్ సెట్ అయిపోగాక, 1 year లోపల 2 పిల్లలు ఉంటుగాక. రైట్, మాట్లాడతలేరు అమ్మాయిలు. కరీంనగర్ ఎట్లా అరవాలి గట్టిగా. అందరితోని మంచి మనిషి అనిపించుకోవడము. మళ్ళా మొదలు చెప్పండి. అందరితోని మంచివాడు అనిపించుకోవడము అనేది, చెప్పండి, అనేది ఒక రోగము. అందరితో మంచివాడు అనిపించుకో హైలీ ఇంపాసిబుల్ బాస్. మనం ఏమనుకుంటాం? అందరితో మంచి నాన్ సెన్స్. నువ్వు ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. ప్రిపేర్ అయిదాం. ఎలా ప్రిపేర్ కావాలి? అవమానాలకు ప్రిపేర్ కండి, నవ్వులకు ప్రిపేర్ కండి, విమర్శలకు ప్రిపేర్ కండి, ఓ మాటకు ప్రిపేర్ కండి. అప్పుడు నేను ఎవడు ఏం చెయ్యలేడు. మీరు ఏదో అంటున్నారు, ఏదో అనుకుంటారు మీరు. ఎవరేం చేయలేరు. సో ఇప్పుడు ఇవన్నీ మనం నేర్చుకున్న తర్వాత మనం మనసుని మనం బాధ పెట్టగలరా? ఇంకా చెప్పండి గట్టిగా. సూసైడ్ చేసుకోగలమా? నేను చచ్చిపోదా? ఓ చచ్చిపోయిన తర్వాత 2 రోజులు ఏడుస్తారు, 3 రోజులు మర్చిపోతారు. ఎస్ఆర్ నో? బతికి ఉండి సాధించవచ్చా, సాధించవచ్చా? గట్టిగా. సిద్ధార్థ్ గారని ఒక కాఫీ డే యజమాని అప్పులు ఎక్కువ కావడం వల్ల కావేరీ నదిలో దుమికి చనిపోయాడు. ఆయన భార్య పేరు ఏం పేరు? ఆమె ఏం చేసింది? ఆయన భార్య 1 yearలో 80% అప్పులు తీర్చి పడేసింది. 80%. అంటే బతికుంటే సాధించగలమా, పోతే సాధించగలమా? సో మిత్రమా, ఇదే విషయం. అందుకోసమే నేను చెప్తున్నాను, మనం కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఆ కొత్త టెక్నాలజీ ఏంటంటే మొబైల్ టెక్నాలజీ. కొత్త విషయాలు అంటే ఎవరేమన్నా పట్టించుకోవద్దు, ఎవరేమన్నా పట్టించుకోవద్దు. నేను ఒక మాట అంట, నా మాట వినండి. ఒక మహామంత్రం చెప్తా, రెడీయా? చెప్పండి గట్టిగా. మళ్ళా మళ్ళా ఓ కిమవోచిత్ కూపి మమ కిం తేన వైఫలం. రాధా పోనీ మరి అర్థమైందా? ఈ మంత్రం నేర్చుకుంటే చాలు ప్రపంచాన్ని గెలుస్తారు, ఇంటర్వ్యూలో గెలుస్తారు, ఎక్కడికి వెళ్ళినా గెలుస్తారు. భయం అనేది ఉండదు మనిషికి. ఈ భయము, ఈ మంత్రం యొక్క మీనింగ్ తెలుసుకోవాలంటే రేపు నా క్లాస్ వినాల్సిందే. ఈ క్లాస్ వినాలంటే ఎంతో లక్ ఉండాలి. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేయి. యాప్ ఏమో యాప్ పేరు? లియో, LEONARDO. ఒకసారి మొబైల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం టూల్స్ 2-3 నేర్చుకుందాం, ఎలా తయారు చేయొచ్చో. ఓకే, LEONARDO Leonardo.AI Leonardo.AI. వీలుంటే అక్కడ పైన చూపించేది అది జూమ్ చేయి. లియోనార్డో ఉంది కదా పైన. ఒకటని నేర్చుకొని మాట సీరియస్, ఒకటని నేర్చుకొని పోలే.
నన్నే పక్క మన్నే పక్క దొరకమంటుండే వీళ్ళు. ఓకే, Leonardo.ai ఎంతమందికి ఓపెన్ అయిందండి? ఓకే, ఇప్పుడు దీంట్లో ప్రాంప్టింగ్ ఎలా ఇవ్వాలో చెప్తాడు మీకు. ప్రాంప్టింగ్ కింద గెట్ స్టార్టెడ్ ఉందా? గెట్ స్టార్టెడ్ ఉందా చెప్పు. రిమూవ్ క్లిక్ చేయి. క్లిక్ చేయగానే అట్లా ఓపెన్ అవుతుంది. మోషన్ ఇమేజ్ క్రియేషన్ ఉంటుందండి ఫస్ట్లో. సెకండ్లో మోషన్ తర్వాత ఇమేజ్ క్రియేషన్ ఉంటుంది. మోషన్ ఉంది కదా, దాని పక్కకు ఇమేజ్ క్రియేషన్. ఇమేజ్ క్రియేషన్ వెరీ గుడ్. ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు కదా? ఇమేజ్ క్రియేషన్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ క్రియేషన్ మళ్ళీ మెల్లగా చేద్దాం, నేర్చుకుని. సరే, ఇమేజ్ క్రియేషన్ పైన క్లిక్ చేయండి. సైన్ అప్ జస్ట్ మీ మెయిల్ ఇవ్వండి. జస్ట్ మెయిల్ ఇవ్వండి. జస్ట్ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. పాస్వర్డ్ అవసరం లేదు. జస్ట్ మీ మెయిల్ ఐడి ఇవ్వండి. మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చేస్తుంది. ఇలా రాని వాళ్ళు ఉన్నదా? అదైనా మీకు వచ్చింది. ఇలా వచ్చిందా? పాస్వర్డ్ అవసరం లేదు సార్. వచ్చింది చూడండి. ఓ పని చేయండి, అది లాగిన్ చేసి రెడీ పెట్టుకోండి.